ఛానల్లో మన నెక్స్ట్ టాపిక్ రేపు పుతిన్ ట్రంప్ ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో యుద్ధం ముగుస్తుందా, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముగుస్తుందా? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగబోయే హై లెవెల్ మీటింగ్కి కౌంటర్ మొదలైపోయింది. ట్రంప్తో భేటీ తర్వాత ఉక్రెయిన్తో యుద్ధం ఆపేస్తారా? తాను చెప్పాక కూడా పుతిన్ వినకపోతే ట్రంప్ ఏం చేస్తారు? ఇప్పుడు ఇదే వరల్డ్ వైడ్ హాట్ టాపిక్గా మారింది. తమ భేటీ తర్వాత రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాడు. ఉక్రెయిన్ తరపున భూభాగం విషయంలోనే చర్చలుంటాయని స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ చాలా క్లియర్గా ఉన్నారని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్ చెప్పారు. ఐరోపా నేతలతో ట్రంప్ వర్చువల్గా సమావేశమయ్యారు. ఇందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొన్నారు. ఈ వర్చువల్ మీటింగ్కి సంబంధించిన వివరాలను మెక్రాన్ మీడియాకు వివరించారు. భవిష్యత్తులో ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ మధ్య త్రైపాక్షిక సమావేశం జరగాలని ట్రంప్ బలంగా కోరుకుంటున్నట్టుగా తెలిపారు. అయితే పుతిన్ మోసం చేస్తున్నారని జెలెన్స్కీ అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. మరి ట్రంప్తో భేటీ తర్వాత పుతిన్ యుద్ధం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. రేపు ఈ ఇద్దరు దేశాధినేతలు పాల్గొంటున్నారు ఒక భేటీలో అలాస్కాలో. అమెరికాలోని అలాస్కాలో ఈ ఇద్దరు దేశాధినేతలు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం ఒక చారిత్రక నిర్ణయం వెలువడటానికి కారణమవుతుందా? రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోవటానికి రేపటి సమావేశం దారి తీయబోతోందా అనే చర్చ జరుగుతోంది. అలాస్కా కూడా ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంది. అలాస్కా గతంలో రష్యా భూభాగం కింద ఉండేది. తర్వాత రష్యా దాన్ని అమెరికాకు అమ్మేసిన భూభాగం అది. ఇప్పుడు అలాస్కాలోనే ట్రంప్, పుతిన్ ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఈ ఇద్దరు దేశాధినేతలు ఉక్రెయిన్పై యుద్ధం గురించి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు? ట్రంప్ చెప్పినట్టుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ఆపేసే నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ యుద్ధాన్ని ఆపేసే నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత ట్రంప్ ఏం చేయబోతున్నారు అని ఇప్పటికే రష్యా అధ్యక్షుడికి ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. యుద్ధాన్ని ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అనే వార్నింగ్స్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు పంపిస్తున్నారు. నిజానికి రేపటి మీటింగ్లో జెలెన్స్కీ కూడా పాల్గొంటే బాగుండునని యూరోపియన్ దేశాలు ఆశించాయి. కానీ పుతిన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. రేపటి మీటింగ్లో కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే పాల్గొంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ త్రైపాక్షిక సమావేశం, జెలెన్స్కీ కూడా పాల్గొనే సమావేశం చోటు చేసుకుంటుందా లేదా రేపే కీలక ఒప్పందం జరుగుతుందా? అందులో రష్యా తను ఆక్రమించిన భూభాగాన్ని వదులుకోవడానికి అంగీకరిస్తుందా? ఏం జరుగుతుందో చూద్దాం.